హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి నా హెయిర్ కేర్ టిప్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ కేర్ టిప్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, నా హెయిర్ కొంచెం లాంగ్గా ఉంటుంది, మరీ థిన్గా కాకుండా పర్వాలేదండి, ఓ మాదిరిగా ఉంటుంది. సో నేను నాకు సూట్ అయ్యేటట్టు నేను ఏ టిప్స్ వాడతానన్నది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది అందరికీ సూట్ అవ్వాలని లేదండి, నాలాంటి హెయిర్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. నేను వచ్చి మైల్డ్ షాంపూస్ వాడతానండి. క్లినిక్ ప్లస్ కానీ, బయోటిక్ కానీ, హిమాలయ కానీ అలాంటి మైల్డ్ షాంపూస్ వాడతాను. నాది బాగా డ్రై హెయిర్ అండి. సో దాంట్లో డాండ్రఫ్ ఉన్నవాళ్ళు హెడ్ అండ్ షోల్డర్స్ కానీ, హిమాలయాలో యాంటీ డాండ్రఫ్ ఉంటాయి చూసారా, అలాంటివి వాడచ్చు. ఇంకా ఎక్కువ డాండ్రఫ్ ఉందన్న వాళ్ళు సెలీనియం షాంపూస్ వాడచ్చండి. బాగా డ్రై హెయిర్ ఉంది అన్న వాళ్ళు ఆయిల్ అప్లై చేయాలండి మస్ట్గా, లేదంటే స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. దానివల్ల హెయిర్ పొడుగవ్వదు, బాగా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, గ్రోత్ ఉండదండి. ఈ రోజుల్లో ఏంటంటే ఓవర్ నైట్ ముందు నైట్ అప్లై చేయడం కానీ, 1 అవర్ ముందు అప్లై చేయడం కానీ ఇలా చేస్తున్నారు. యాక్చువల్గా నేను అది రికమెండ్ చేయను డ్రై హెయిర్ వాళ్ళకి. ఎందుకంటే డ్రై హెయిర్ వాళ్ళది బాగా డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేయటం, డ్యామేజ్ అయిపోతుందండి జుట్టు అంతా. సో నేను ఒక్కసారి మండే అప్లై చేశానంటే హెయిర్ ఆయిల్, ఇంచుమించు 2 డేస్ ఉంచేస్తాను ఆ హెయిర్ ఆయిల్తో హెయిర్ని. వెంటనే వాష్ చేయనండి నేను. ఇది బాగా డ్రై హెయిర్ వాళ్ళకి మాత్రం సెట్ అవుతుంది, అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. హెయిర్ ఆయిల్స్ వచ్చి పారాషూట్ కానీ, వాటికా కానీ, ఆమ్లా ఆయిల్ కానీ ఇలా యూస్ చేస్తానండి. ఇంకో విషయం అండి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అంత ఎక్కువ రోజులు ఆయిల్ అప్లై చేస్తే డాండ్రఫ్ పెరిగిపోతుంది అంటారు. మరీ ఎక్కువ అప్లై చేశానండి. స్కాల్ప్కి ఒక బిట్ ఆఫ్ ఆయిల్ అప్లై చేస్తాను, ఎక్కువ కొసలికి పెడతానండి హెయిర్ ఆయిల్ నేను. ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ అక్కడే బాగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అంత ఓవర్గా ఆయిల్ పెట్టేయనండి, లైట్గా పెడతాను. హెడ్ బాత్ చేసి ముందు రోజు మాత్రం ఎక్కువ పెడతాను హెయిర్ ఆయిల్ నేను. ఎందుకంటే మన గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎవ్రీడే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేవారు. సో వాళ్ళకి గ్రే హెయిర్ అన్నది ఆఫ్టర్ 40s కానీ 50s కానీ వచ్చిందండి. ఇప్పుడు అంటారా మనకి 20sలోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. వై బికాజ్ అంటే దానికి ప్రాపర్ ప్రొటెక్షన్ లేకపోవడం, మనకి పొల్యూషన్ ఎక్కువైపోవడం. దానికి తగ్గ కేర్ కూడా తీసుకోవాలి. ఏవేంటో క్రీమ్లు, మాస్క్లు ఇవన్నీ అవసరం లేదండి. పూర్వం మన గ్రాండ్ పేరెంట్స్ రెమెడీసే వాడదాం. షీకాకాయ కానీ, కుంకుడుకాయ కానీ, లేకపోతే మైల్డ్ షాంపూస్ కానీ, దాంతోపాటు ప్రాపర్గా హెయిర్ ఆయిల్ మస్ట్ అండి. నేను ప్రిఫర్ చేసేది అది. సో ఇవి నా టిప్స్. మైల్డ్ షాంపూ ట్వైస్ ఏ వీక్, హెయిర్ ఆయిల్, అండ్ ఆ ఆయిల్ కూడా ముందు నైటో లేకపోతే 1 అవర్ బ్యాకో కాకుండా 2-3 డేస్ ఉంచుతానండి నేను ఆయిల్ మాత్రం. ఇవి నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ సెట్ అవ్వాలని లేదండి. డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఏమేమి చేయాలో నేను కొన్ని టిప్స్ ఇచ్చాను. నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.